హాయ్ గాయ్స్, నేను మీ విజయ్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు కార్టూన్ బ్యాక్గ్రౌండ్ 4K హెచ్డి క్వాలిటీలో ఫ్రీగా కాపీరైట్ స్ట్రైక్ రాకుండా ఎలా తయారు చేసుకోవాలో చెప్తా. ఇవి పూర్తిగా కాపీరైట్ ఫ్రీ. మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ఏ వీడియోలో అయినా యూజ్ చేసుకోవచ్చు. కొత్తగా కార్టూన్ ఛానల్ పెట్టే వాళ్ళకి లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. వీడియో పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ స్టైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దానికి మీరు ఇమేజ్ సెర్చ్ మెన్ అనే ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీకు ప్లేస్టోర్లో కూడా అవైలబుల్ ఉంది. పూర్తిగా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి గాయస్, కార్టూన్ వీడియోస్కి సంబంధించిన ఏ బ్యాక్గ్రౌండ్ అయినా మీకు ఈ అప్లికేషన్లో ఈజీగా దొరుకుతుంది. ఒకసారి ట్రై చేసేయండి. ఇప్పుడు మనకి కార్టూన్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ గురించి కావాలి కాబట్టి నేను ఇక్కడ ఇది సెర్చ్ చేస్తున్నా. కార్టూన్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అని చూడండి. సెర్చ్ చేయగానే ఇక్కడ చాలా ఇమేజెస్ వచ్చినాయి. ఇవన్నీ కాపీరైట్ ఇవి కావచ్చు, కాపీరైట్ లేనివి కూడా ఉండవచ్చు. కాకపోతే మనం రిస్క్ తీసుకోలేం. ఒకవేళ మనం ఈ ఇమేజ్ని యూజ్ చేసి మనం ఒక వీడియో చేసినాం, దాని ఓనర్ వచ్చి మనకి కాపీరైట్ స్ట్రైక్ వేసేసిండు, అప్పుడు మనం ఏం చేయనీకుండదు. కాబట్టి ఏం చేయాలంటే మీరు దీనిలో మీకు నచ్చిన ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని మనం ఎట్లా మాడిఫై చేయాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తా. ఓకేనా? నాకు ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చింది. ఓకే, నేను దీన్ని డౌన్లోడ్ చేసిన. డౌన్లోడ్ చేసి ఏం చేయాలంటే మనం చాట్ జీపీటీ ఓపెన్ చేయాలి. చాట్ జీపీటీ ఓపెన్ చేసి అక్కడ నేను ఇచ్చే ప్రాంప్ట్ని మీరు కరెక్ట్ చూడండి. చాట్ జీపీటీ ఓపెన్ చేసి నేను ఏం ప్రాంప్ట్ ఇస్తున్నా మీరు చూడండి. ఎందుకంటే ప్రాంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాట్ జీపీటీలో మనం ఒక ఈమెయిల్ ఐడికి ఓన్లీ 3 ఇమేజెస్ని మాత్రమే క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు అనవసరమైన ప్రాంప్ట్ ఇచ్చుకుంటా మీరు ఆ ఉన్న ఛాన్స్ని వేస్ట్ చేసుకోకండి. కాబట్టి నేను ఇచ్చే ప్రాంప్ట్ని మీరు కరెక్ట్ చూడండి. ఆ ప్రాంప్ట్ని మీరు కరెక్ట్ ఫాలో అయితే మీకు ఒక్కటే ప్రాంప్ట్లో మీకు మంచి ఇమేజ్ అయితే వస్తుంది. కాబట్టి ప్రాంప్ట్ని కరెక్ట్ చూడండి. నేను ఫస్ట్ ఏ ఇమేజ్ జనరేట్ చేసినా ఫస్ట్ విష్ చేస్తాను. నేను దానికి కూడా తెలుసు, మనల్ని కూడా విష్ చేస్తుంది ఆటోమేటిక్గా. మీరు ఇక్కడ ఏ లాంగ్వేజ్లో అయినా ప్రాంప్ట్ ఇవ్వచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మీకు ఏ లాంగ్వేజ్ ఈజీ ఉంటే ఆ లాంగ్వేజ్లో ప్రాంప్ట్ ఇవ్వండి. అది మీకు ఇమేజ్ని క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. నేను ఇక్కడ తెలుగులో ఇస్తున్నా ప్రాంప్ట్. ఏమి ఇస్తున్నా మీరు చూడండి ఒకసారి. మామ, నేను నీకు ఒక ఇమేజ్ ఇస్తున్నా, దాన్ని కొంచెం మాడిఫై చేయు, అలాగే కలర్ చేంజ్ చేయి. నాకు ఇక్కడ ఈ ఇమేజ్లో క్లౌడ్స్ స్కై కలర్ చేంజ్ అవసరం లేదు. అందుకే నేను అక్కడ దానికి పర్టికులర్గా చెప్పిన ఆ రెండిట్ల కలర్ చేంజ్ చేయకు, మిగతా కలర్ చేంజ్ చేయి. మళ్ళీ ఈ ఇమేజ్ నాకు యూట్యూబ్ థంబ్నెయిల్ సైజులో కావాలి, ఫోటోషాప్ స్టైల్లో కావాలి. అట్లయితేనే మనం యూట్యూబ్లో యూజ్ చేసుకుంటాం కాబట్టి యూట్యూబ్ థంబ్నెయిల్ సైజులో కావాలని నేను చెప్పిన. అక్కడ మీరు దేనిలో యూజ్ చేసుకుంటే ఆ స్టైల్లో చెప్పండి, అది ఇచ్చేస్తుంది. నువ్వు ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి దానికి ఏం అర్థమైందో నీకు చెప్తుంది. మామ, నువ్వు ఒక ఇమేజ్ ఇస్తావు, దాన్ని నేను మాడిఫై చేయాలి, కలర్ చేంజ్ చేయాలి, క్లౌడ్స్ స్కై సేమ్ ఉండాలి, ఇమేజ్ నీకు థంబ్నెయిల్ సైజులో కావాలి, ఫోటోషాప్ స్టైల్లో నీకు ఈ ఫోటో కావాలి. ఓకేనా మామ అని అడుగుతుంది. నువ్వు ఓకే అయితే ఆ ఇమేజ్ ఇచ్చేసేయి, అది నీకు కన్వర్ట్ చేసిస్తుంది. ఈ ఇమేజ్లో నాకు ఇంకా కొన్ని చేంజెస్ కావాలి, నేను అందుకే ఇక్కడ చెప్తున్నా. ఆ హౌస్ కలర్ అనేది నాకు చేంజ్ కావాలి, ఎందుకంటే సేమ్ ఉండొద్దు. కాబట్టి వేరే ఇమేజ్కి నా ఇమేజ్కి సేమ్ ఉండొద్దని నేను ఏం చేసిన అంటే హౌస్ కలర్ చేంజ్ అయ్యి మామ అని ఇక్కడ చెప్పేసిన దానికి. ఇప్పుడు మనం ఏమైతే చెప్పినామో దానికి తగ్గట్టు అది ఏం చేస్తా అంటే ఇమేజ్ని జనరేట్ చేసి మనకి ఇచ్చేస్తుంది మంచి క్వాలిటీలో. అయితే కానీ నేను ఒక చిన్న మిస్టేక్ చేసిన. ఏంటిదంటే అక్కడ సినిమాటిక్ స్టైల్ అని వచ్చింది, అది నేను చూసుకోలేదు. సినిమాటిక్ స్టైల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీ ఇమేజ్ అనేది కొంచెం బ్లాకిష్ కలర్లో, బ్లాక్ షాడోలో అట్లా వచ్చేస్తుంది అన్నట్టు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే సినిమాటిక్ స్టైల్ని కొంచెం మీకు అవసరం ఉంటే సినిమాటిక్ స్టైల్ యూజ్ చేయండి, లేకపోతే దాన్ని వదిలేసి డైరెక్ట్ హెచ్డి 4K క్వాలిటీలో కావాలి అని చెప్పండి, అది మీకు జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. ఓకే, మన ఇమేజ్ జనరేట్ అయిపోయింది చూడండి. అది సినిమాటిక్ స్టైల్ చేయడం వల్ల అది ఏమైందంటే ఇమేజ్ అనేది కొంచెం మీకు ఆ బ్లాక్ కలర్లో వచ్చేసింది అన్నట్టు. కాబట్టి మీరు ఎప్పుడైనా ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు ముందుగా మీకు ఆ ఇమేజ్ ఎట్లా కావాలి, ఏం కథ మొత్తం ఒక దానిలో రాసుకొని తర్వాత దానికి ప్రాంప్ట్ ఇచ్చారనుకో మీకు డైరెక్ట్ మంచిగా చేసేస్తుంది. ఇప్పుడు ఏం చేసిన నేను చూడండి, అక్కడ సినిమాటిక్ వైబ్రాంట్ లుక్ అని వచ్చింది కదా, అందువల్ల అది మనకి ఇట్లా బ్లాక్ కలర్ అయిపోయింది. సో నేను దానికి మళ్ళీ ప్రాంప్ట్ ఇచ్చిన, మామ చాలా డార్క్ ఉన్నది మామ, కొంచెం దాన్ని సినిమాటిక్ కాకుండా మంచిగా 4K హెచ్డీలో నాకు చేసి పంపురా మామ అని దానికి ప్రాంప్ట్ ఇచ్చిన. అది మళ్ళీ మనకి చేంజ్ చేసేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి ఇప్పుడు ఎంత బాగుంది ఇది. ఆ పాత ఇమేజ్కి ఆ పక్క వంటి ఆ ఇల్లు కలరు, ఆ కలరు, ఈ కలరు మొత్తం చేంజ్ చేసి ఇచ్చేస్తుంది మనకు. దీన్ని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మీకు కాపీరైట్ స్ట్రైక్ అది ఇది ఏం పడదు. కాబట్టి మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, ఏ వీడియోలో అయినా సరే, ఎక్కడైనా సరే. ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ.